నమస్తే అండి. నేను డాక్టర్ రవికిరణ్, అపోలో స్పెక్ట్రా హాస్పిటల్స్, చీరాల. ఎండలు బాగా ముదురుతున్నాయి. మీరు బయట ఎక్కువసేపు ఉంటారా? ఎండల్లో ఎక్కువసేపు పని చేస్తారా? దయచేసి ఇది చిన్న విషయం కాదు. జాగ్రత్త. ప్రత్యేకంగా జాగ్రత్త పడవలసిన వాళ్ళు ఎవరు? చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు, మళ్ళీ క్రానిక్ హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు. క్రానిక్ హెల్త్ ప్రాబ్లమ్స్ అనగానే కిడ్నీ అవ్వచ్చు, గుండె ప్రాబ్లం అవ్వచ్చు, లంగ్ ప్రాబ్లం అవ్వచ్చు. వీళ్ళు అది కాకుండా ప్రెగ్నెంట్ లేడీస్, ఇంకా అతి ముఖ్యంగా బయట పనిచేసే వాళ్ళు అనగానే పొలాల్లో పనిచేసే వాళ్ళు అవ్వచ్చు, లేబర్ పనిచేసే వాళ్ళు అవ్వచ్చు. వీళ్ళు చాలా చాలా ఇంపార్టెంట్. ఇక వడదెబ్బ లక్షణాలు. గందరగోళంగా ఉంటాం, పనిచేసేటప్పుడు కొద్దిగా కళ్ళు తిరుగుతున్నట్టు ఉంటాము, తలకాయ నొప్పి, అధికంగా తలకాయ నొప్పి రావటము, తలకాయ నొప్పితో వాంతులు రావటము, జ్వరం కూడా, ఎక్కువగా ఒళ్ళంతా వేడిగా ఉండటము, చెమటలు మాత్రం పట్టకపోవటము, ఇవి సాధారణ లక్షణాలు. ఇంకా ఎక్కువ అయ్యేకుంది కండరాలు పుట్టుకుపోవటము, స్పృహలో లేకపోవటము, ఫిట్స్ కూడా రావచ్చు. సో ఈ లక్షణాలు ఫస్ట్ మీరు దగ్గరలో ఉన్న వాళ్ళు ఏం చేయాలి వాళ్ళకంటే, వెంటనే వాళ్ళని ఏమన్నా ఇలాంటి ఇబ్బంది ఉంటే చల్లటి ప్రదేశం తీసుకెళ్ళిపోయి అక్కడ వాడిని పనుకోబెట్టి ఒళ్ళు తుడవటం ఒకటి చల్లటి నీళ్ళతో, ఇంకొకటి తాగించడం. స్పృహలో ఉంటే తాగించండి. దయచేసి స్పృహలో మార్పులున్నా, ఈ తలకాయ నొప్పి ఎక్కువ ఉండి వాంతులు అవుతున్నా, లేకపోతే స్పృహలో లేకపోయినా వెంటనే దయచేసి దగ్గరలో ఉన్న హాస్పిటల్కి తీసుకెళ్ళేసి వెంటనే చికిత్స లభించాలి. వాళ్ళు ఎండలో పనిచేసేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, మరీ ముఖ్యంగా పీక్ ఎండ సమయం మధ్యాహ్నం 12 నుంచి 4 వరకు ఉంటుంది. వీలైనంత వరకు ఆ టైంలో పని చేయకండి. కాదు పని చేయాలి, తప్పని అవసరం ఉంది అంటే టోపీ పెట్టుకొని పని చేయండి. టోపీ అన్న తలబాగన్నా పెట్టుకొని పని చేయండి. కాదు కూడదు పని చేయాల్సిందే అనుకున్నప్పుడు మాత్రం ప్రతి ఈ అరగంటకి ఒక 5 నిమిషాలన ఇలా రెస్ట్ తీసుకొని మంచులు బాగా తాగండి. మొహము, కాళ్ళు, చేతులు కొద్దిగా చల్లటి నీళ్ళతో తడుపుకోండి. ఇప్పటి వరకు మనం చెప్పుకున్న చిన్న చిన్న జాగ్రత్తలు పాటించడం ద్వారా సన్ స్ట్రోక్ లేదా వడదెబ్బ నుంచి మనతో పాటు ఇతరులను కూడా కాపాడుకోవచ్చు. థ్యాంక్ యూ.